తెలంగాణ ప్రజలకు నమస్కారం. గత ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున ప్రజల మధ్యలో ఒక పెద్ద చర్చ జరిగినటువంటి గొర్రెల స్కామ్, దీనిపైన గత ప్రభుత్వం ఉన్నప్పుడే నేను అప్పుడు ఏసీబీ కానీ అప్పుడు విజిలెన్స్కు అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మరి తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండి మరి వంగాల లక్ష్మారెడ్డి ఎవరైతే ఉందో ఆయన పీరియడ్లో దాదాపు 3,50,000 యూనిట్లు మరి అప్పుడు పంపిణీ చేయడం జరిగింది. మరి అందులో ఒక స్కూటర్ల పైన 80 గొర్రెలు తీసుకుపోయినట్టు, అంబులెన్స్లలో తీసుకుపోయినట్టు, రకరకాలుగా తీసుకుపోయినట్టు, మరి కొన్న గొర్రెలనే మళ్ళీ పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పంచినట్టు, ఈ విధంగా అనేకమైన తీరులో ఇవి నడిచింది. ఇది దాదాపుగా మరి ఏది ఆడిట్ రిపోర్ట్లో కూడా దీన్ని మొత్తం బయటకు వచ్చింది. కాగ్ రిపోర్ట్లో కూడా ఈ స్కామ్ మొత్తం బయటకు వచ్చింది. మరి ఇది దాని తర్వాత ఏసీబీకి పోయింది. ఏసీబీ పోయి ప్రభుత్వం మారింది, ఏసీబీలో కేసు అయింది. అయిన తర్వాత చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ ఎవరు చేసిండ్రు? అందరూ అనుకున్నారు అప్పటి ఎండి వంగాల లక్ష్మారెడ్డి అరెస్ట్ అవుతారేమో అనుకున్నారు. కానీ వంగాల లక్ష్మారెడ్డి కాలేదు. ఆయన తర్వాత అయినటువంటి రామచంద్ర నాయక్ అయ్యిండు. ఆయన పీరియడ్లో 23,000 గొర్రెల యూనిట్లు పంపిణీ చేసిండ్రు. టోటల్గా ఆయన పీరియడ్లో చేసినాయి 50,000 అయితే అందులో దాదాపు 27,000 చిల్లర పైచిలుకు మరి అవి ఆయన శాంక్షన్ చేసినటువంటి ఈయన పంపిణీ చేసిండ్రు. మొత్తానికి అప్పుడు రామచంద్ర నాయక్ ఉన్నాడు కాబట్టి ఆయనను బలిపశువు చేసి ఆయనను జైలుకు పంపినారు. ఏసీబీ ట్రాప్ అయింది, రకరకాలైంది. అంటే ఒరిజినల్ ఇక్కడ ఏసీబీ అసలు 3,50,000 యూనిట్లు పంపిణీ చేసినటువంటి మరి ఈ వ్యక్తిని వదిలేసిండ్రు. మరి రామచంద్ర నాయక్ను ఏమో అరెస్ట్ చేసిండ్రు. మరి దీనిపైన క్లియర్గా ఈ మధ్యలో ఈడీ కొంతమంది రైడ్లు చేసిండ్రు. అప్పుడు ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఓఎస్డీ అయినటువంటి కళ్యాణ్ను అరెస్ట్ చేసిండ్రు అనే విధంగా చాలా జరిగినాయి. ఇవన్నిటిపైన ఈరోజు నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఒక పూర్తి నివేదిక ఆడిట్ రిపోర్ట్తో సహా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ స్కీము నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద దాదాపు 4,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్లు లోన్లు, 1,000 కోట్ల రూపాయలు సిఎస్ఐ ఎస్ఏసి సబ్సిడీ కింద ఇదన్నీ ఇస్తుందని చెప్పి దీని టోటల్ ఇక్కడ యూనిట్లు 20+1 అని, అంతేకాకుండా మరి 5,000 కోట్ల రూపాయలు దీని ఫండింగ్ అని. ఇది 2016 నుండి 2019 వరకు అప్పుడు 30 జిల్లాలలో ఇది చేసిండ్రు. ది ఫెడరేషన్లో దాదాపు 3,955.91 కోట్లు ఉండే. ఇందులో 3,000 కోట్లు దాదాపు లోన్లు తీసుకున్నారు. దీని సబ్సిడీస్ వచ్చి 122.98 కోట్ల రూపాయలు. ఇది ఒరిజినల్గా జరిగినటువంటి విషయం. అయితే వంగాల లక్ష్మారెడ్డి పీరియడ్లో ఇచ్చినటువంటి మొత్తం గొర్రెల యూనిట్లు ఏంటంటే 3,66,450 యూనిట్లు. మరి రామచంద్ర నాయక్ పీరియడ్లో ఇచ్చినాయి అంటే 58,230 యూనిట్లు. ఈ 30 యూనిట్లలో కూడా ఇందులో కూడా దాదాపు 27,000 యూనిట్లు లక్ష్మారెడ్డి పీరియడ్లో శాంక్షన్ చేసినట్టే. మరి తెలంగాణ ప్రభుత్వం లక్ష్మారెడ్డికి ఎందుకు వదిలేసిండ్రు? ఈరోజు దీనికి పితామహుడు, దీన్ని మొత్తం కిందికి తిమ్మిని బమ్మిని చేసినటువంటి వ్యక్తిని వదిలేసి ఈరోజు మరి అందరూ అంటారు మంత్రి తిన్నారు. మంత్రి కాదు, మంత్రి కంటే ఎక్కువ నాకేసింది ఎవరు అని అంటే వీళ్ళే. ఎవరు? ఈ అధికారులు, ఎండీకి ఉన్న డాక్టర్లు మొత్తం ఆ డాక్టర్ల పేర్లు కూడా పెట్టి కొన్ని ఇచ్చిన, ఒక 4-5 పేర్లు ఇచ్చిన. ఇక ఇందులో యాక్షన్ వీళ్ళు తీసుకునే ఇన్వెస్టిగేషన్ అండ్ రామచంద్రకి చెప్పిన ఇది ఏసీబీ ఎట్లా చేసినంటే ఏసీబీ అఫీషియల్ ఇది 700 కోట్ల రూపాయల పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి ఇందులో అప్పుడున్న ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను, మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను వీళ్ళని కొంతమందిని వరకు యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి నేను ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులా పేర్కొన్నా. అంతేకాకుండా డైవర్షన్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేది పూర్తిగా జరిగింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది. ఎన్సిడిఎస్ ఫైనాన్స్ అసిస్టెన్స్ ఆఫ్ ఆస్పిరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ చాలామంది మరి డీడీలు కట్టిన వాళ్ళకి చాలామంది కూడా యాదవ్లకు చాలామంది కూడా ఇయాటికి యాదవ్ సంఘాలుగా ఫామ్ అయింది అక్కడ ఊర్లల్లో. అవి చాలామంది కూడా డీడీలు కట్టిరు. ఆ డీడీలు కట్టినటువంటి వ్యక్తులు కూడా చాలామందికి ఇయాటి వరకు వాళ్లకు లోన్ ఈ గొర్రెలు పంపిణీ జరగని యూనిట్లు రాని పరిస్థితి. ఈ విధంగా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇందులో కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అధికారులలో చాలామంది ఇచ్చిన ఇందులో డాక్టర్ పి శ్రీకాంత్ అని, ఇదివరకు నేను ఏసీబీకి ఇచ్చిన వీళ్ళ పేర్లు, డాక్టర్ శ్రీధర్ రెడ్డి అని తుమ్మలగూడెంలా, డాక్టర్ చంద్రారెడ్డి రాజాపేట్ల, మదన్ కుమార్ ఫార్మర్ డివిహెచ్ఓ, ఇంకా చాలామంది ఇందులో పేరు వాళ్ళందరి ముందు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో
నా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏముంది అంటే, ఈ మొత్తం టోటల్ అసలు ఎన్ని గొర్రెల పంపిణీ జరిగినాయి, అందులో ఏఎండి పీరియడ్లో ఎంతెంత జరిగినాయి, మరి లక్ష్మారెడ్డి పీరియడ్లు ఎంత జరిగింది, రామచంద్ర నాయక్ పీరియడ్లు ఎన్ని జరిగింది, ఈ యూనిట్లు నిజంగా కింది దాకా పోయినాయా పోలేదా, దీని మీద ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళ దగ్గర నుంచి కూడా మరి వే బిల్స్ వాయిస్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని సమగ్రమైన నివేదిక ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఈడీ వారిని కోరడం జరిగింది. మరి ఖచ్చితంగా దీనిపైన ఒరిజినల్గా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని నేను ప్రగాఢంగా ఆనంద్ గారు ఉండే సివి ఆనంద్ గారు మరి ఆ రోజు మీరు ఎంక్వైరీ చేసినప్పుడు గొర్రెల స్కామ్ మీద ఎంక్వైరీ చేసినప్పుడు మీరు లక్ష్మారెడ్డి గారిని ఎందుకు వదిలేసిండ్రు, లక్ష్మారెడ్డిని ఎందుకు ముట్టుకోలేదు అంటే వేం నరేందర్ రెడ్డి గారి ప్రెజర్ ఉండే అని చెప్పి తెలిసింది. మరి లక్ష్మారెడ్డి అనేటోడు డైరెక్టర్ గా పనిచేసి ఆయన 3,50,000 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిండు. ఆయన ఎందుకు ముట్టుకోలేదు? 50,000 యూనిట్లు పంపిణీ చేసినటువంటి మరి ఎవరిని లక్ష్మారెడ్డిని మన రామచంద్ర నాయకుని అరెస్ట్ చేసి జైలుకు పంపినరు. వాళ్ళ బ్యాంకుల పైన కానీ దేని మీద జరగలేదు. ఈరోజు గొర్రెల స్కామ్ లో పూర్తిగా మోసేసిన తరుణంలో ఈడీ, ఎందుకంటే ఇంకో రాష్ట్రం కూడా ఇన్వాల్వ్ అయింది, ఇందులో పైసలు పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగింది, ఇందులో ఫేమా ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఇక ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి నేను ప్రతిదీ మీకు నేను చూపెడతా. ఇందులో నంబర్ 1 ప్రూఫ్తో సహా మీకు చూపెడతా. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ క్రానికల్లా, అప్పుడు క్రానికల్లా పనిచేసింది. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్. ఇది Dhaka Chronicle. Officials from the anti-corruption reportedly obtained leads in the sheep purchase scam, which could be around rupees 700 crores. The officials have questioned former Minister Talasani Srinivas Yadav on special duty Kalyan Kumar. Meanwhile, social activities Bakka Judson Monday wrote టు ది బ్యూరో సివి ఆనంద్. అంటే దీని మీద కొంతమంది పేర్లు పెట్టి నేను ఇవ్వడం జరిగింది. పేర్లు అంటే అసలు లక్ష్మారెడ్డి అంటే వదిలేసి మీరు ఇది తప్పుదో పట్టిస్తుండ్రు, ఆ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ జేపీఎస్ ఛానల్, సూపర్ సార్. మీరు చేసేది ఒకటి క్లారిటీగా ఉంటుంది. వీడియో ది హమీద్ బ్లాగ్స్, వీఆర్ విత్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఈరోజు ఈ గొర్రెల స్కాము, దీని కథ కమీసు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మనం చూస్తే, గొర్రెల స్కామ్ అర్హులైన వారికి అంటే ఒరిజినల్గా ఇంకో ఇది ఓకేనా, అధికారులు తెలంగాణలో గొర్రెల స్కామ్ పై ఈ నెల 13న కేసు నమోదు చేసిండ్రు. ఈ స్కీమ్లో లబ్ధిదారులు, గొర్రెలు విక్రయదారులు, రవాణా సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాశారు. ఈ కేసు దర్యాప్తు భాగంగా హైదరాబాద్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులను ఈడీ అధికారులను విచారించారు. మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఉన్నటువంటి ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్, పశుసంవర్ధక శాఖ ఎండీగా పనిచేసిన రామచంద్ర నాయక్ను, కామారెడ్డి వెటర్నరీ, యాక్చువల్గా ఈయన ప్లేస్లో ఉండాల్సిన వాడు ఎవరంటే ఈ క్యాండిడేట్ ఉండాలి. ఎవరంటే మన ది గ్రేట్ లక్ష్మారెడ్డి, మరి ఆయన పేరు వస్తుంది. వీళ్ళందరూ ఉండాలి. అసలు తెలంగాణలో గొర్రెల స్కామ్ కథ ఏమైంది, అసలు దీని ఏంటి, అసలు తెలంగాణలో గొర్రెల స్కామ్ కుంభకోణం ఏంటి, ఈడీ ఎందుకు ఎంటర్ అయింది అంటే, ఇది తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 20న గొర్రెల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యాదవ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల్లోని సభ్యులకు గొర్రెలు, మేకలను సబ్సిడీ ద్వారా అందించేది ఏది ఈ పథకం యొక్క అంశం. ఓకే,
ఈ పథకం గొర్రెల పథకం నిబంధనలు ఏంటి, అసలు ఏంటి అన్నట్టు నిబంధనలు. గ్రామ సభల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులు కోరుకున్న గొర్రెలను పశుసంవర్ధక శాఖ అధికారులు కొనుగోలు చేసి ఇచ్చారు. కొనుగోలు చేసిన గొర్రెలను లబ్ధిదారుల గ్రామాలకు తరలించేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలి. లబ్ధిదారుల ఇంటికి చేరిన గొర్రెలకు వారం రోజుల పాటు అవసరమైన ఫీడ్, మందులను కూడా ప్రభుత్వం అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణ అధికారులు ఎక్కువ గొర్రెలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన గొర్రెల చెవులకు అక్కడే ట్యాగ్లు వేసి ఇందుకు సంబంధించి చెవులకు అక్కడ ట్యాగ్ వేసి ఇందుకు సంబంధించిన యాప్లో ఈ ఫోటోలను అప్లోడ్ చేసేవారు. గొర్రెలను విక్రయించిన వారి బ్యాంకు ఖాతా వివరాలు, వారి ఆధార్ కార్డు వివరాలను తీసుకొని నగదును బదిలీ చేయాలి. ఈ పథకం ప్రారంభంలో నిబంధనల మేరకు అధికారులు నడుచుకున్నారు. అయితే మధ్య దళార్లు, ఉన్నత స్థాయిలో అధికారులు కుమ్మక్కైన తర్వాత పథకం స్వరూపమే మారిపోయిందని ఈ పథకాన్ని గ్రౌండింగ్ చేసిన పశు వైద్యాధికారి ఒకరు ఇందులో వీళ్ళు చెప్పారు. ఉపాధి అల్పన అసలు దేనికోసం అసలు ఈ ప్రోగ్రాం దేనికోసం తీసుకుంది ఆ ప్రభుత్వం అని అంటే ఉపాధి కల్పన కోసం గొర్రెల పథకం. గొర్రెలు, మేకలను పెంచుకోవడం ద్వారా పేదలకు జీవనోపాధిని కల్పించేందుకు ఈ పథకం అని కేసీఆర్ ఆ రోజులలో చెప్పిండ్రు. తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 20న గొర్రెల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యాదవ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల్లోని సభ్యులకు గొర్రెలు, మేకలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించేది. ఒక్కొక్క యూనిట్లో 21 గొర్రెలు ఉంటాయి. ఒక్క యూనిట్కు 1.25 లక్షల రూపాయలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తర్వాతి కాలంలో దీన్ని 1,75,000కు పెంచారు. ఈ యూనిట్ కింద లబ్ధిదారులు 43,750 రూపాయలు చెల్లిస్తే మిగిలిన 1,31,200 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందించింది. గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్క గ్రామంలోని సంఘంలో 40 మంది సభ్యులుంటే 20 మంది మొదటి విడతలో, రెండో విడతలో 20 మందిని ఈ పథకం కింద ఎంపిక చేశారు. తొలి విడత 20 మందిని లాటరీ ద్వారా గుర్తించారు. వీళ్ళందరినీ కూడా లాటరీ ద్వారా గుర్తించి మొదటి విడత ఎంతమంది, రెండో విడత ఎంతమంది అనే తీరుగా వీళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఇక గొర్రెలు కొనుగోలు సమయంలో లబ్ధిదారుల వివరాలు మధ్య దళాలు తీసుకునేవారు. వారం రోజుల తర్వాత వారి వద్దకు వెళ్లి తాము అమ్మిన గొర్రెలను కొనుగోలు చేసేవారు. 21 గొర్రెలకు లబ్ధిదారుడు ప్రభుత్వానికి 43,750 రూపాయలు చెల్లించేవారు. అయితే వారం రోజులకే మధ్య ధరలో 90 నుండి లక్ష రూపాయలు చెల్లిస్తామని ముందుకొస్తే వాటిని విక్రయించేవారు. లబ్ధిదారు నుండి గొర్రెలను తీసుకెళ్లే ముందు చెవులకు ఉన్న ట్యాగ్ను తొలగించేవారు. ఇవే గొర్రెలను తిరిగి మరో లబ్ధిదారుకి విక్రయించేవారు. ఇలా ఒక్కొక్క యూనిట్ గొర్రెలు వందలాది లబ్ధిదారులకు రీసైక్లింగ్ రూపంలో చేరాయని వీళ్ళ ఎంక్వైరీలో తేలింది. ఇది పేదలకు అని చెప్పి అసలే చాలా మంది యాదవ సంఘాలు చలాన్లు కట్టి ఇప్పటికి కూడా మోసపోయిన చాలా మంది ఉన్నారు. గొర్రెల పథకంలో అవకతవకలు ఏ విధంగా జరిగింది మొత్తం. గొర్రెల కొనుగోలు కోసం ఇతర రాష్ట్రాల్లో మధ్య దళాలను పశు వైద్యులు సంప్రదించేవారు. ఇలా డాక్టర్లది కూడా చాలా కీలక రోల్ ఉంది బాబు. అయితే కొంతకాలానికి మధ్య దళారులు పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో కుమ్మక్కయ్యారు. తమ నుండే గొర్రెలను కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుండి ఆయా జిల్లాలకు ఫలానా వారి వద్ద నుండే గొర్రెలను కొనుగోలు చేయాలని క్షేత్రస్థాయి వైద్యులకు మౌలికంగా ఆదేశాలు వెళ్లాయి. ఇది ఈ కుంభకోణానికి పునాది వేసింది. ఒక్కొక్కరి నుండి 10,000 నుండి 10 లేదా 12 గొర్రెల యూనిట్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. 12 యూనిట్లు అంటే 252 గొర్రెలు
అయితే నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కరి నుండి 100 నుండి 200 గొర్రెలు యూనిట్లు కొనుగోలు చేశారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి వీళ్లకు కమిషన్లు వస్తాయి కాబట్టి ఆ విధంగా జరిగింది. ఈ విధంగా జరిగింది. ఇంకా అయితే కొన్ని జిల్లాల్లో వాహనాల బిల్లులు సమర్పించే సమయంలో ఒక్క వాహనాల నెంబర్లు ఒక్కో నంబర్తో పొరపాటు రాసిన సందర్భాల్లో బిల్లులను నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయని నల్గొండ జిల్లాకు చెందిన ఒక అధికారి వీళ్ళకి రిపోర్ట్ ఇచ్చిండ్రు. జిల్లాలో సుమారు 1100 యూనిట్లకు డబ్బులను ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆయన గుర్తు చేశారు. పొరపాటున వాహనాల నెంబర్లు వేసినట్లుగా ఆధారాలతో కూడా పంపిన ఈ బిల్లులు మంజూరు కాని విషయాన్ని ఆయన గుర్తించారు. గొర్రెల పథకంలో అవినీతి ఎలా బయటపడింది? గొర్రెల పథకంలో భాగంగా గొర్రెలను విక్రయించిన వారికి కాకుండా మధ్య దళాల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల విషయం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన 18 మంది గొర్రెల పెంపకందారుల హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది జనవరి 26న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. అయితే ఈ కేసు నమోదు కావడానికి ముందే పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక ఫైళ్లు మాయం అయ్యాయి. ఇవి ఎక్కడనే కాదు, టూరిజం ఫైళ్లు కూడా కాలబెట్టిండ్రు. అసలు అది మొత్తం బిస్కెట్ అయిపోయింది కేసు చేశారని. ఆయనకు మళ్ళీ నౌకరు కూడా ఇచ్చిండ్రు. అప్పుడున్న ఎండీకి రిటైర్ అయినాక మళ్ళా నౌకరు ఇచ్చిండ్రు రిటైర్ అయిన వ్యక్తికి. ఆ శాఖ అధికారులు అప్పట్లో నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాంపల్లి పోలీసులు కూడా కేసు నాంపల్లిలో కూడా కేసు నమోదైంది. ఫైల్ మాయం చేసిన తర్వాత ఇక కాగ్ రిపోర్ట్ ఎంటర్ అవుతుంది. ఇలా కాగ్ కూడా ఎంటర్ అవుతుంది. కాగ్ రిపోర్ట్ ఏం చెప్పిందో చూద్దాం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ లో ఏముంది? గొర్రెల పథకం స్కామ్ కు సంబంధించి కాగ్ రిపోర్ట్ కీలక అంశాలను ప్రస్తావించింది. లాజిక్ లేకుండా అధికారులు తప్పుడు బిల్లులు సృష్టించారని ఈ నివేదిక వివరించింది. ఒక్క వాహనం 24 గంటల వ్యవధిలో వేలాది కిలోమీటర్ల దూరం తిరిగినట్టు బిల్లులు పెట్టిన అంశాన్ని కాగ్ ఎత్తి చూపింది. గొర్రెల రవాణా కోసం వాహనాలను సమకూర్చుకునేందుకు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్ కు టెండర్ను ఇచ్చింది. ఈ కాంట్రాక్టరే జిల్లా వ్యాప్తంగా గొర్రెల యూనిట్ల రవాణా కోసం వాహనాలను సమకూర్చుకొస్తారు. గొర్రెల యూనిట్ ను లబ్ధిదారులకు అందించినట్టుగా యాప్ లో పశుసంవర్ధక అధికారులు ప్రొసీజర్ ను పూర్తి చేసిన తర్వాత ఈ డబ్బులు విడుదల చేశారు. టూ వీలర్ ఇక్కడ చూడు, 2 వీలర్, కార్లు, అంబులెన్స్ వంటి వాటిలో కూడా గొర్రెలను లబ్ధిదారుల ఇంటికి చేర్చినట్లు బిల్లులు సమర్పించిన విషయాన్ని కాగ్ తన నివేదికలో ఎత్తి చూపింది. సంగారెడ్డి జిల్లాలో హీరో హోండా బైక్ పైన సంగారెడ్డి జిల్లాలో రియల్ గా ఇవన్నిటికీ మనం చాలా పెద్ద కాగ్ రిపోర్ట్ బ్రదర్స్, ఇవన్నీ కాగ్ రిపోర్ట్ మనం చెప్పేది. సంగారెడ్డి జిల్లాలో హీరో హోండా బైక్ పైన 126 గొర్రెలు తీసుకుపోయినారంట. ఖమ్మం అంబులెన్స్ లో 24 గొర్రెలంట. మహబూబ్ నగర్ ఇండికా కార్ల 168 గొర్రెలను తరలించినట్టుగా బిల్లులు పెట్టారంట. కాంట్రాక్టర్లు 7 జిల్లాల్లోనే 253 కోట్లు 23 లక్షల దుర్వినియోగమైనట్టు రియల్ బ్రదర్. మన వీళ్ళందరికీ రియల్గా ప్రభుత్వాలు ఎవ్వరు మారినా కానీ ముంచింది పేదోన్నే, గుర్తుపెట్టుకోండి. ముంచింది పేదోన్నే. మనం గొర్రెచ్చిండ్రు. నేను కామెంట్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తా బ్రదర్. కొంచెం మనం ఇవి ఎందుకంటే ఇంత వివరంగా ఎవరు చెప్పని నేను అనుకుంటున్నా. అధికారులు ఏం చేసింది? ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలను కొనుగోలు చేసేందుకు వెళ్లే సమయంలో పశు సంవర్ధక శాఖ అధికారులు ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అయితే మధ్య దళాలు లబ్ధిదారుని నుండి తాను అమ్మిన గొర్రెలను తిరిగి కొనుగోలు చేసి తీసుకెళ్లే సమయంలో చెక్ పోస్టులు, రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు పట్టుకునేవారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయమై పశు సంవర్ధక శాఖ అధికారులతో కలిసి పోలీసులు లోతుగా విచారిస్తే గొర్రెల యూనిట్లో రీసైక్లింగ్ అంశం బయటకు వచ్చేది. కానీ పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు మధ్య దళాలతో కుమ్మక్కైనందున
ఈ అంశం బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సమయంలో ఈ పథకం అమల్లో ఇష్టానుసారంగా వ్యవహరించాలనే విపక్షాలు ఆరోపణలు చేరాయి. ఉప ఎన్నికల సమయంలో ఈ పథకం కింద లబ్ధిదారుల గొర్రెలను పంపిణీ చేశారని కూడా విపక్షాలు, ఏ విపక్షం మాట్లాడలే, ఏదో మాట్లాడినారు పైన, కానీ విపక్షాలు అందరికి పాత్రలు ఉన్నాయి. ఇలా అందరు కలిసే దంచుకుంటారు. ఇట్లా అంశాల వారీగా ఎవరెవరు ఏమేమి చేసింది అనేది పూర్తిగా ఈరోజు బయటకు వచ్చింది. ఇక రంగంలో దిగిన ఈడీ ఇవాళ ఈడీ ఏం చేసింది అనేది చూద్దాం. ఇక గొర్రెల పథకంలో మనీ లాండరింగ్ జరిగింది, నంబర్ 1 జరిగింది. ఇక ఇన్ని కోట్ల రూపాయలు చేతులు మారడానికి ఏముంటాయి, ఏసీబీ అధికారులు గుర్తించిందంట. ఈ కేసును విచారించాలని ఈడీని ఏసీబీ కోరింది. దీంతో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధార్ ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. జూన్ 13న ఈసీఐఆర్ను నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ఏసీబీ అరెస్టు చేసిన అధికారులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 విదేశాల్లో ఉన్నారని ఏసీబీ గుర్తించింది. వీరిని హైదరాబాద్కు రప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ 2 హైదరాబాద్కు రప్పిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. నేను అనుకుంటా ఒక లక్ష్మారెడ్డి అనుకుంటా పారిపోయినాడు. గొర్రెల పథకం స్కామ్ ఈడీ దర్యాప్తులు ఇంకా ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయనే అంశం సర్వత్రా ఉత్కంఠంగా మారింది. దీని వెనుక కీలక పాత్రదారులు, సూత్రధారులు బయటపడతారా అనే అంశం చర్చ జరుగుతుంది. రాజకీయంగా తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా కొందరు బీఆర్ఎస్ నాయకులు కూడా అని ఇక వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ సార్ ఇలా పార్టీ గిట్టి మాట్లాడద్దు, పార్టీ గిట్టి మాట్లాడుతున్నా కాంగ్రెస్ లేను, కాంగ్రెస్ 101% ఇంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం స్కామ్ చేసింది. ఇక ఇంట్లో ఏం మాట్లాడడానికి లేదు, ఇక ఏం మాట్లాడడానికి లేదు. బీఆర్ఎస్ స్కామ్ చేసింది, దానికి నేనే సాక్ష్యం. ఇక నేను తెల్లాలేస్తే నేను రేవంత్ రెడ్డి ఏం చేసినా వాళ్ళ తమ్ముళ్ళు నిన్న కూడా పోయి ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చేసినారు. ఇందులో 101% స్కామ్ జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళ ముఖ్యమంత్రి ఉందా లేదా నాకు తెలియదు, కానీ స్కామ్ జరిగింది. వాళ్ళు మౌనంగా ఉన్నారు. 101% జరిగింది. ఇక ఇలా తప్పించుకోవద్దు, ఎవడే మాట్లాడదు. ఇలా గొర్రెల పథకంలో అవినీతి ఎలా, అరే యాదవులు సంఘాలుగా ఏర్పడి వాళ్ళు రూపాయి వేసుకొని డీడీ కడితే గింత భయంకరంగా వాళ్ళ మోసం చేస్తారా? ఇళ్లను రోగం వచ్చిన గొర్రెలను ఒక బైక్ మీద 70-80 గొర్రెల. అరే పేదోళ్ళు ఎట్లా పైకి వస్తారు పేదోళ్ళు ఎట్లా పైకి వస్తారు చెప్పండి? ఇట్లా చేస్తే గొర్రెల పథకంలో అవినీతి ఎలా బయటపడింది చెప్పినా కదా ఇంతకుముందు. ఇగో ఇవన్నీ ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించి ఈరోజు ఈడీ వచ్చిందనంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. ఇక వీళ్ళ పని ఖచ్చితంగా వీళ్ళ పని అవుతుంది. వీళ్ళందరూ కూడా శిక్షలు పడాలి. ఈరోజు సంపాదిన ప్రతి డాక్టర్ల నాగలందరూ ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇవాళ చాలా మంది తెలియదు. ఒక లేడీ డాక్టర్ హై కరప్ట్, ఇలా కమిషన్ల కోసం ఒక బ్రోకర్ గాడు నీ కమిషన్ ఎక్కువ ఇస్తా, నువ్వు లాడ్జికి రమ్మంటే ఆమె పోతే ఆమె మీద అగాస్యం కూడా జరిగింది, అత్యాచారం జరిగింది. ఆమె లంచం కోసం పోతే అత్యాచారం చేసిండ్రు అని చెప్పుకుంటే పరువు పోతుందని ఇక్కడ చెప్పుకోలే. ఇక ఆమె ఏమని చెప్పుకుంటారు, లంచం కోసం నీకు ఎక్కువ డబ్బులు ఇస్తారా అని చెప్తే నమ్మిపోయింది. పోతే ఆమె పైన రేప్ అటెంప్ట్ జరిగింది. ఏం చెప్తాం చెప్పిగా. కాబట్టి ఇంత ఘోరంగా ఆ రోజు జరిగింది పేదోళ్ళది. ఇలా అంటే ఈరోజు వాళ్ళను ఆర్థికంగా పెంచే పరిస్థితులు ఉండాలి. దానికి ఒక నోడల్ వ్యవస్థను వేయాలి. ఒక పథకం పెట్టాం. అరే ఇష్టం వచ్చినట్టు దోసుకొని లక్ష్మారెడ్డి గారు ఎవరు చెప్పండి? లక్ష్మారెడ్డి గారు ఆయన పేరు ఎక్కడ ఎందుకు వస్తలేదు? నేను ఏసీబీలు ఇచ్చిన అతను మూల పురుషుడు ఆ క్యాండిడేట్. అక్కడికి వెళ్ళి మీరు రావాలి. నీకు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులకు సూత్రధారి మొట్టమొదటిసారి 4 లక్షల సిమ్ములు కొన్నది ఎవరంటే విద్యాసాగర్ రెడ్డి. ఇవాళ కూడా కొనసాగుతుంది ఎండీగా. ఇంకా నయం లక్ష్మణరెడ్డికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలే, తిరుగుతుంది కావచ్చు. కేసు అయితే ఏం రాకుండా చేశారు. ఇవాళ కూడా తిరుగుతుంది, ఆయన పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా దాని మీద కూడా ఆడిటింగ్ లేదు. ఇవాళ విద్యాసాగర్ రెడ్డి అంటూ 1000% జైల్లోనే ఉంటాడు, బయటికి రాడిగా 10 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు ఆ పోస్టులో.
రిటైర్డ్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం కుసబెట్టింది. సీతక్క ఇయాల్టి వరకు, సీతక్క రేవంత్ రెడ్డి గారు ఇయాల్టి వరకు కొనసాగించుకుంటా ఉన్నారు ఆయనను. శ్రీనిధిలా ఆడిటింగ్ లేదు, డబ్బు ఇష్టానుసారంగా వ్యవహరించరు. టెలిఫోన్ స్కామ్ కు కీలక సూత్రధారి ఎక్కడికి వెళ్ళి మొదలైందని అంటే ఈ రోజు శ్రీనిధికి వెళ్ళి మొదలైంది. ఎందుకంటే అక్కడ 4 లక్షల సిమ్లు కొని ఆ సిమ్లు ఫీల్డ్ మీద ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ కి ఇచ్చి ఆ లేడీస్ వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళు లక్షల రూపాయలల్లా వాళ్లకు ఆ కంపెనీలకు ఎయిర్టెల్ గానీ లేకుంటే టాటా గానీ వీళ్లకు రిలయన్స్ వాళ్లకు ఆ పైసలు కట్టేది లక్షలల్లా కట్టినా కాబట్టి వాళ్లకు ఆ ఎక్విప్మెంట్స్ ఇచ్చిండ్రు. మీరు వినేటట్టుకు సౌబల్యం వాళ్ళకి కల్పించిండ్రు. ఆ సౌకర్యాన్ని వీళ్ళు మొత్తం దుర్వినియోగం చేసిండ్రు. అక్కడికి వెళ్ళి పైలట్ ప్రాజెక్ట్ గా చేసుకుంటే ఏకంగా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు గొర్రె స్కామ్ ల లక్ష్మారెడ్డి, అందులోనేమో ఈయన ఎవరు మిస్టర్ విద్యాసాగర్ రెడ్డి, వీళ్ళిద్దరిని ఇయాల్టి వరకు వాళ్ళ ఇంటికి కూడా ముట్టుకోలేదు. ఇది జరుగుతున్న సంఘటన. ఇది ఒకసారి మిత్రులు కొంతమంది కామెంట్స్ ఇచ్చిండ్రు. 2 కామెంట్లు జరిగిన 3వ కామెంట్ రవి వలిస్తే కాంగ్రెస్ స్కామ్ రేవంత్ రెడ్డి, ఇది బీఆర్ఎస్ టైంలో జరిగింది బ్రదర్ రవి. ఆదిరాజు నరసింహారావు అన్న గొర్రెలను చేశారు 100%. పాలకొల్లు అన్న ఫిషర్మ్యాన్ ఆల్సో సేమ్. ఎస్, పాలకొల్లో ఫిష్ కేసు బుక్ అయింది, బ్యాంకర్స్ కేసు పెట్టారు. నాకు డీటెయిల్స్ పంపండి ఆదిరాజు నరసింహ గారు. మీరు మీ నంబర్ నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టారు, నేను ఫోన్ చేసి మీ దగ్గర తీసుకుంటా. శరత్ సార్తో ఇంటర్వ్యూ చేయండి సార్. తెలంగాణ సిచ్యుయేషన్ అని తెలంగాణలో ఖచ్చితంగా చేస్తా. మా సారు శరత్ సార్తోనే నేను చాలా కాళేశ్వరం గాని, మిషన్ భగీరథ గాని, లేకుంటే దళిత బంధు గాని, గ్రూప్ 2 గాని ఇవన్నీ కేసులు ఆయనే అడ్వకేట్. సార్ ఫ్రీగా బాధించిండు. డ్రాఫ్టింగ్ పైసలు కూడా ఆయననే సర్వం పాపం. సారే బాగా కష్టపడ్డాడు. ఏదేమైనప్పటికీ ఇవి అంశాలు ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఖచ్చితంగా వీటిపైన కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన 2 అంశాల పైన కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.